నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఆ ఎమ్మెల్యేకి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి టీం రెడీ అయిందా? తిరుగుబాటు ఎగరేసిన నేతకు ధీటుగా నియోజకవర్గంలో మరో లీడర్ని రంగంలోకి దింపిందా? 20 నెలల తర్వాత ఉన్నట్టుండి ఆ నేత ఎంట్రీ వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహం దాగి ఉందా? చెక్ పాలిటిక్స్ తో ఆ నియోజకవర్గంలో అస్సలు సిసలైన రాజకీయం మొదలు కానుందా? ఇందుకు రీఎంట్రీ ఇచ్చిన నేత ఎవరు? రేవంత్ రెడ్డి చెక్ పెట్టబోతుంది ఎవరికి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు అలజడి సృష్టిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిపై వరుస పెట్టి ఆయన చేస్తున్న హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ చేసినప్పటి నుంచి ఆయన వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ హామీ ఇచ్చినా కొంతమంది రాష్ట్ర పెద్దలు అడ్డుపడుతున్నారని రాజగోపాల్ చేస్తున్న కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఇలా రాజగోపాల్ రెడ్డి చేసే వ్యాఖ్యలు సొంత పార్టీని ఇరుకాండ పెట్టేలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం వెనకాల కారణాలు ఏంటని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు చలమల కృష్ణారెడ్డి 20 నెలల తర్వాత ఎంట్రీ చేశారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. చలమల కృష్ణారెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి మునగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా నియోజకవర్గంలో యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి గల కారణాలు ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేయడం, వెంటనే రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేయడం కూడా రాజగోపాల్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతుందట. చలమల కృష్ణారెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి క్యాడర్ గుర్రుగా ఉందట. కాంగ్రెస్ పార్టీకి చలమల కృష్ణారెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం, జిల్లా మంత్రుల ఓటమి కోసం పనిచేసిన ఆయన రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మునగోడు నియోజకవర్గంలో అస్సలు సిసలైన రాజకీయం మొదలైందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేస్తూ తనదైన శైలిలో పార్టీని ఇరుకున పెడుతుంటే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే చలమల కృష్ణారెడ్డిని యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చారనే చర్చ సైతం జరుగుతుంది. ఇంత జరుగుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ముఖ్యమంత్రికి పూర్తి మద్దతిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని పూజలు చేస్తున్నారని చెప్పడం జిల్లాలో సంచలనంగా మారింది. తమ్ముడు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే అన్న కోమటిరెడ్డి మాత్రం మద్దతు వెనకాల కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ వ్యూహం అర్థం కాక సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామాకు కూడా రాజగోపాల్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సొంత క్యాడర్ని పెంచుకునే పనిలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదని సీఎం రేవంత్ రెడ్డి టీం చలమల కృష్ణారెడ్డిని యాక్టివ్ చేశారట. ఈ పరిణామాలపై రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తి నెలకొంది. నిజంగానే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని మునగోడు ప్రజలు కాడికి తీసుకురావడానికి రాజీనామా చేస్తారా, లేక రాజకీయ పరిణామాలకు తొలగి సర్దుకు పోతారా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇంతకు మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారానే మన వీడియో వైరల్గా మారుతుంది. అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. జై హింద్, జై భారత్.